హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు చిన్యాన్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో మీరు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. సో మనం ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఎంసెట్ ఎగ్జామ్ అది టీఎస్ అయినా ఏపీ అయినా, సో పేరు కొంచెం చేంజ్ బట్ మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఎంపీసీ గ్రూప్ అండ్ బైపీసీ గ్రూప్. సో ఎంపీసీ గ్రూప్ వాళ్ళు రాయొచ్చు ఎగ్జామ్ని, అండ్ బైపీసీ గ్రూప్ వాళ్ళు కూడా రాయొచ్చు. సో ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి ఇంజనీరింగ్ చేస్తారు, ఇంజనీరింగ్ కోర్సెస్లో ఎంటర్ అవుతారు, అండ్ వాళ్ళకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటి ఎగ్జామ్లో. ఫస్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ దీంట్లో నుంచి వాళ్ళకి 80 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్, టోటల్ 80 మార్క్స్ అనమాట. అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, సో వాళ్ళు 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, వాళ్ళకి 40 క్వశ్చన్స్ ఇస్తారు, అండ్ ఒక్కొక్క మార్క్ 40 మార్క్స్ అనమాట. అండ్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 40 మార్క్స్. ఓవరాల్గా మనకి 160 క్వశ్చన్స్ అండ్ 160 మార్క్స్ అనమాట. అండ్ టైం వచ్చేసి 3 అవర్స్ స్టూడెంట్స్, అంటే 180 మినిట్స్ అనమాట. ఈ 180 పక్కన పెట్టేసి దీన్ని కూడా 160 అనుకోండి. అప్పుడు 160 క్వశ్చన్స్, 160 మార్క్స్ అండ్ 160 మినిట్స్, అంటే ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయాలి. అప్పుడు ఒక్క మార్కు మీకు వస్తుంది స్టూడెంట్స్. సో అలా టార్గెట్ పెట్టుకోండి. ఆ 20 మినిట్స్ మీకు రిలాక్స్ టైమ్గా పెట్టుకోండి, ఓకేనా. అండ్ అదే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? మెయిన్గా బైపీసీ వాళ్ళు అగ్రికల్చర్ అండ్ మెడికల్లో ఎంటర్ అవుతారు. వాళ్ళకి వచ్చేసి బాటనీ ఉంటుంది, దాంట్లో 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. జువాలజీ ఉంటుంది, దాంట్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అండ్ ఫిజిక్స్ ఉంటుంది, దాంట్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అండ్ కెమిస్ట్రీ ఉంటుంది, దాంట్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఓవరాల్గా దీంట్లో కూడా మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్ అనమాట. సో ఎంపీసీ వాళ్ళకైనా బైపీసీ వాళ్ళకైనా మార్క్స్ సేమ్, అండ్ క్వశ్చన్స్ సేమ్, క్వశ్చన్స్ యొక్క నెంబర్ సేమ్, అండ్ టైం కూడా సేమ్. 3 అవర్స్ అంటే 180 మినిట్స్, బట్ మీరు 160 మినిట్స్ అనుకోండి, ఎందుకంటే ఆ 20 మినిట్స్ని రిలాక్స్ టైమ్గా పెట్టుకుని అప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అండ్ ఒక్కొక్క మినిట్ టైం ఉంది, 60 సెకండ్స్ టైం ఉందని అజ్యూమ్ చేసుకుని ఆ సీరియస్నెస్తో మీరు ఎగ్జామ్ని రాయండి స్టూడెంట్స్, ఓకేనా. సో దట్స్ ఇట్ అనమాట. సో ఇవి మనకి సబ్జెక్ట్స్ అండ్ వచ్చే మార్క్స్ అండ్ వాటి టైమింగ్స్ అండ్ క్వశ్చన్స్. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఎలా ఉంటుంది? సో ఎగ్జామినేషన్ మోడ్ వచ్చేసి ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, అంతకుముందు ఆఫ్లైన్ ఉండేది. అండ్ ఎగ్జామ్ యొక్క టైం వచ్చేసి 3 అవర్స్ అనమాట, అంటే 180 మినిట్స్. బట్ నేను చెప్పా కదా 160 మినిట్స్ అజ్యూమ్ చేసుకోండి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 160 క్వశ్చన్స్ అనమాట. అండ్ చూస్తే మార్క్స్ కూడా 160 మార్క్స్ ఉంటాయి మనకి, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట. అండ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. 4 ఆప్షన్స్ ఇస్తారు, వాటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ లేదనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే స్టూడెంట్స్ డౌటే లేదు, మనకి నెగిటివ్ మార్కింగే లేదు. నెక్స్ట్ మార్కింగ్ స్కీమ్ వచ్చేసి 1 మార్క్ అనమాట. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి మనకు ఒక 1 మార్క్ అనేది వస్తుంది స్టూడెంట్స్. రాంగ్ ఆన్సర్కి మార్కులు పోవు. ఓవరాల్గా 160 మార్క్స్ అనమాట. అండ్ మీడియం వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో అన్నా ఉంటుంది, ఇంగ్లీష్ ఆర్ ఉర్దూలో అన్నా ఉంటుంది. అది మీరు అప్లై చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. ఇది జ్యూరీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ సో మనకి ఎలాంటి టైప్ క్వశ్చన్స్ ఉంటాయంటే కనుక, సో మనకి ఫస్ట్ టైప్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇలాంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే స్టూడెంట్స్. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇంకొక టైప్లో క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ లిస్ట్ ఇస్తారు, ఇక్కడ లిస్ట్ ఇస్తారు, వీటిని మ్యాచింగ్ చేసి ఆప్షన్స్ ఇక్కడ ఇలా ఇవ్వడం జరుగుతుంది అనమాట స్టూడెంట్. సో ఇది వన్ ఆఫ్ ద టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ టైప్ వచ్చేసి అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. సో అసర్షన్ అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రీజన్ అంటే ఇంకొకటి స్టేట్మెంట్ ఇస్తారు. ఫస్ట్ అలా అడిగే ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఈ స్టేట్మెంట్ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అండ్ ఈ సెకండ్ రీజన్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అదొక ఆప్షన్ ఇస్తారు. లేదంటే ఈ రెండు కరెక్టే బట్ ఇది దీన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అదొక ఆప్షన్ ఇస్తారు. లేదంటే రెండు రెండు కరెక్ట్ కాదు, రెండు ఫాల్స్ అని ఇస్తారు. లేదంటే ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అని ఇస్తారు. సపోజ్ ఇది ట్రూ ఇది ఫాల్స్ అని ఇస్తారు. అట్లా 4 ఆప్షన్స్ అనమాట. అసర్షన్ రీజనింగ్ టైప్లో జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి స్టూడెంట్స్ ఈ టైప్ క్వశ్చన్. అండ్ ఇంకొక టైప్ క్వశ్చన్స్ ఏంటి అంటే కనుక చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిలో కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో మిగతాన్ని తప్పు ఉంటాయి, ఒకే ఒక్కటి కరెక్ట్గా ఉంటుంది, అది మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూస్ ద ఇన్కరెక్ట్ అనమాట. సో ఇది క్వైట్ ఆపోజిట్ అంతకుముందు దానికి. దీంట్లో ఏంటంటే ఏదైతే తప్పు అయిందో అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో కంగారు పడి ఇన్ అనే మాట చదవకపోతే
మీరు తప్పు పెట్టేస్తారు స్టూడెంట్స్. సో ఇన్‌కరెక్ట్ అన్నీ కరెక్ట్ లానే ఉంటాయి. ఎక్కడో ఒకటే తప్పనమాట. ఆ ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ మీరు ఫైండ్ ఔట్ చేయండి. సో ఇలాంటి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ మనల్ని అడగడం జరుగుతదనమాట. ప్యాటర్న్. అండ్ దట్స్ ఇట్ స్టూడెంట్స్. మీరు గనక టీఎస్ ఎంసెట్ కావచ్చు, ఏపీ ఎంసెట్ కావచ్చు, మీ ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఫస్ట్ మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉంటాయి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్‌ని బేస్ చేసుకొని చెప్పాం. అవి చూడండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బై చాప్టర్. సో చాప్టర్ బై చాప్టర్ ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన క్వెషన్స్ మనం ఇవ్వడం జరిగింది. సో అవి మనం చూడొచ్చు. అండ్ మోడల్ పేపర్స్ ఆర్ మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు చూడొచ్చు. అండ్ వీటికి సంబంధించిన ప్లేలిస్ట్స్ అన్నీ కూడా మనకి వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఛానల్‌లో మీకు ఇంకా ఏమేమి కంటెంట్ అవైలబుల్‌గా ఉంటదంటే ఓన్లీ ఎంసెట్టే కాదు, పాలిసెట్, ఏపీఆర్జేసీ కావచ్చు, అండ్ ఐపీ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, అలాగే ఐఐటీ నీట్ అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించిన వీడియోస్ కంటెంట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియోస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్, అప్డేట్స్. సో ఎవ్రీథింగ్ మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో అందుకే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 100% ఫ్రీగా వీడియోస్‌ని ఇస్తున్నాం. బెస్ట్ క్వాలిటీ వీడియోస్ ఇస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోస్‌ని లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో డౌట్ ఏమంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్. బై బై స్టూడెంట్స్.